నిజామాబాద్ జిల్లా సాలూరా మండల కేంద్రంలో శ్రావణమాసం అమావాస్యను ఎడ్ల పొలాల అమావాస్యగా పండుగను ఘనంగా సోమవారం నిర్వహించారు. పాడి ఉన్న రైతులు బసవన్నలకు చక్కగా ముస్తాబు చేశారు. హనుమాన్ ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ఎడ్లను హనుమాన్ మందిరం చుట్టూ ఊరేగింపు చేసి గ్రామ పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా సాలూరా గ్రామ పెద్దలు మాట్లాడుతూ ఈ పండుగను శ్రావణమాస అమావాస్య రోజున నిర్వహించుకుంటామని, పాడి పంటలు బాగా పండి ప్రజలందరూ సుఖశాంతులతో మెలగాలని అనాదిగా వస్తున్న ఆచారాన్ని నిర్వహిస్తున్నామని, ఆంజనేయ స్వామికి మొక్కులు తీర్చుకుంటున్నామని తెలిపారు. ఈ దృశ్యాలను తిలకించడానికి గ్రామ ప్రజలు అక్కడికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రముఖులు, నాయకులు, చిన్నలు, పెద్దలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రావణ మాసం ఆఖరి అమావాస్య, దీనికి ఎడ్ల పొలాల అమావాస్య అన్నం జరుగుతుంది. దీనికి ఎడ్లను అలంకరించుకొని సుఖశాంతులతో రైతులందరూ సుఖశాంతులతో ఉండాలని, పంటలు పాడి పంట అంతా కూడా సుభిక్షంగా జరగాలని మొక్కుకుంటూ ఆంజనేయ స్వామికి ఈరోజు ఎడ్లను అలంకరించుకొని మొక్కు తీర్చుకోవడం రైతులందరూ ఈ తరతరాల నుంచి జరుగుతూ ఉంది. ఈరోజు కూడా అదే విధంగా చేయడం జరిగింది. మరియు సాలూరా మండల గ్రామ ప్రజలకి, నాయకులకి, మాన్కార్లకి అందరికి కూడా నా తరపు నుంచి శుభాభినందనాలు. ఈరోజు సాలూరా గ్రామంలో మన ప్రతిసారి లాగానే ఎడ్ల పొలాల అమావాస్య అనేది శ్రావణ మాసంలో చేసుకోవడం జరుగుతుంది. దీన్ని రైతులు అందరూ కూడా ఇంట్లో పూజలు చేసుకొని మరి మట్టితోని ఎడ్లను తయారు చేసి పూజలు చేసుకొని మరి ఇక్కడ వచ్చి ఏదైతే హనుమాన్ మందిర్ వద్దకు మన గ్రామ పెద్ద అయిన పటేల్ గారింటి నుంచి డప్పు వాయిద్యాలతోని హనుమాన్ మందిర్కి వచ్చి ఇక్కడ పూజలు చేసి మరి ఎడ్లను మంచి అలంకరించి ఇక్కడ అందరూ మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఏంటంటే మేము ఏదైతే ఈ పండుగ ఆయురారోగ్యాలతోని పాడి పంట మంచిగా పండాలనే ఉద్దేశంతో మరి అందరూ మొక్కులు తీర్చుకొని దేవుడు మా గ్రామం పైన, ప్రజల పైన, మన పశువుల పైన చల్ల చూపు ఉండాలని మేము ఒకటి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. కాబట్టి ఏదైతే ఈ అమావాస్య ఎడ్ల పొలాల సందర్భంగా సాలూరా మండల మన గ్రామస్తులందరికీ కూడా ఎడ్ల పొలాల అమావాస్య శుభాకాంక్షలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.